తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అలర్టించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో 100 నుంచి 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో మోస్తారు వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. గత 24 గంటల్లోనూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో సాగు జోరందుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ ఈవినింగ్ స్పందన. తెలంగాణలో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అయితే బిగ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మరొక 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో ఏకంగా 100 నుంచి 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అంటే ఇది వాస్తవంగా చూసుకుంటే చాలా బిగ్ అలర్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 100 నుంచి 120 మీటర్ల వర్షపాతం అంటే 10 సెంటీమీటర్ల నుంచి 120 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఇది భారీగా ఇంతటి స్థాయిలో కనుక వర్షం పడితే తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వరదలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకైతే కరువుతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రాంతానికైతే వాస్తవంగా రాబోయేటువంటి ఈ వర్ష సూచనతోటి మాత్రము భారీగా వరదలతోటి కంప్లీట్ గా కూడా వ్యవసాయ రంగానికి అయితే ఊపందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. గత 24 గంటల్లో చాలా చోట్ల కూడా అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. తాజాగా కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే రాష్ట్రంలోనైతే సాగు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటల సాగు కూడా జోరైతే అందుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భారీ వర్షపాతం అయితే తెలంగాణలో నమోదు కాలేదు. సో ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైన మొదటి నుంచి కూడా కనుక చూసుకుంటే స్పందన జూన్ నెలలో కూడా లోటు వర్షపాతమే నమోదైంది. ఇప్పుడు జూలై ఎండింగ్ వచ్చింది. జూలై నెలలో కూడా లోటు వర్షపాతమే నమోదవుతుంది. జూన్ నెలలో 23% ఉన్నటువంటి లోటు వర్షపాతము జూలైలో పడేటువంటి వర్షాలతోటి దాన్ని అధిగమిస్తుంది అనుకుంటే జూలై 20వ తేదీ వరకు కూడా కురిసినటువంటి భారీ వర్షం అయితే ఎక్కడ నమోదు కాలేదు. కానీ గత వారం 10 రోజుల క్రితం ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ఉందో ఆ ద్రోణి క్రమంగా బలపడి అల్పపీడనంగా మారటం తోటి చాలా చోట్ల కూడా మనకు వర్షపాతం నమోదైంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో 11.2 సెంటీమీటర్ల వర్షం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు లాంటి జిల్లాలో 10 వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ సిటీలోని కొన్ని ఏరియాలో 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షం కూడా ఏదైతే ఉందో కంప్లీట్ గా కూడా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో మాత్రమే భారీగా వర్షం పడింది. దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాలో, పడమర తెలంగాణ జిల్లాలో భారీగా వర్షపాతం నమోదు కాలేదు. అంటే ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా తీవ్రమైనటువంటి లోటు వర్షపాతం నమోదవుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఈ రోజు అలర్ట్ గా చేసినటువంటి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే రాబోయే 4 రోజుల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు కూడా ఇప్పటి వరకు కురవని జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాలోనే ఎక్కువ అవకాశం ఉంది. అంటే చూసుకుంటే మనకు వికారాబాద్ గాని, సంగారెడ్డి, అలానే జగిత్యాల ఈ జిల్లాలో కూడా మనకు వర్షం అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితులలో రాష్ట్ర రైతాంగం, అన్నదాతల కుటుంబాలు మాత్రం ఆకాశం వైపు ఎదురు చూస్తూ వానలు పడాలని కూడా కోరుకుంటున్నారు. వరుణ దేవుడి కరుణ కోసము ఎక్కడొక చోట రైతాంగము, ప్రజలు కూడా పూజలు సైతం చేస్తున్నారు. చివరికి
భాస్కర లాంటి పుణ్యక్షేత్రాల్లో, వెమ్లవాడ లాంటి పుణ్యక్షేత్రాల్లో సైతము బ్రాహ్మణులు, అర్చకులు సైతము వరుణుడికి ఒక కర్త కోసము వరుణ యాగం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వాతావరణ శాఖ అయితే బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికైతే కాస్త వర్షం అయితే నమోదైనటువంటి వర్షం తోటి పంటల సాగు అయితే కొనసాగుతుంది, కానీ కురవాల్సిన వర్షం మాత్రం కురవడం లేదు. భారీగా వర్షపాతం నమోదు కాలేదు. ఇక నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాలు చూసుకున్న మాత్రం అత్యల్ప వర్షపాతం నమోదైన జిల్లాల జాబితాలో మొదటి 2 స్థానాల్లో ఆ జిల్లాలు ఉన్నాయి. మిగతా చోట్ల కూడా అడపదడప వర్షం అయితే పడుతూనే ఉంది. ఇప్పటికీ ఎల్నినో ఎఫెక్ట్ తోటి నైరుతి ఋతుపవనాల యొక్క గమనము చాలా వరకు మందగించడము, నైరుతి ఋతుపవనాలు వేగంగా చురుకుగా ముందుకు వెళ్ళలేకపోవడంతో కురవాల్సినటువంటి వర్షం కురవలేదు. కనీసము సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దాదాపు 436 మండలాల్లో తీవ్రమైనటువంటి లోటు వర్షపాతమే నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో గత వారం రోజుల క్రితము వర్షం అయితే నమోదైంది. ఆ 3-4 రోజులటువంటి కురిసినటువంటి వర్షము పూర్తి స్థాయిలో వానాకాలానికి సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో అలాంటి అనుభూతిని అయితే కలిగించింది. మేఘావృతమైన వాతావరణము, చల్లని వాతావరణము, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వర్షం పడడంతో ఈ వర్షం ఇలానే కంటిన్యూ అవుతే బాగుండు అని ఆశించినటువంటి ప్రజలకు సడన్ గా అల్పపీడన ద్రోణి ప్రభావం తగ్గడంతో మరొకసారి వర్షాలు ఆగిపోయాయి. కానీ ఇప్పుడు కనుక్కున్నటువంటి వేగాలు ఏదైతే ఇటీవల తీసినటువంటి ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 60-70% మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంది కనుక ఆ మేఘాలు ఖచ్చితంగా వర్షాలుగా మారి వాన పడుతుంది అనేటువంటి ఇస్రో తీసినటువంటి పిక్చర్స్ లో కూడా చాలా క్లారిటీగా కనిపించినటువంటి నేపథ్యంలో దాని ఆధారంగా అలానే నైరుతి ఋతుపవనాల యొక్క కదలికలో కాస్త వేగం రావడము, మారుతున్నటువంటి భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే 4-5 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంటుందని కూడా అటు ఐఎండీ కూడా చాలా స్పష్టంగా అలర్ట్ చేసింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం, ప్రజలు కూడా వానలు పడాలని, వానలు కురవాలని అయితే తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.